యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని మందిరంలో కూర్చుని బిడ్డలందరికీ యంత్రం ద్వారా ఆ మైకుల ద్వారా వాక్యం వింటున్న వారికి, యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న బిడ్డలకును నా హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథములో అనేకమైన లేఖనాలు ఉన్నాయి. ఈరోజు మరి గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖున ఈరోజు భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని అనగా రిపబ్లిక్ డే అన్ని చోట్ల మరి గవర్నమెంటు మరి స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఆఫీసులలో మరి గొప్పగా ఈ రోజును జరుపుకుంటా ఉన్నారు. భారతదేశంలో మనం ఉన్నాం. ఈ భారతదేశంలో మనం అందరం ఎలా ఉండాలంటే సహోదరి సహోదరులముగా ఉండాలి. ఎట్లుండాల? సహోదరి సహోదరులముగా ఉండాలి. అనగా ఒక తల్లి పిల్లలముగా ఉన్నట్లుగా ఉండాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేశమా దేశమా దేశమా. ఏ దేశము? భారతదేశమా భారతదేశమా అని చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా 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 యెహోవా మాట వినుము. ఆమేన్. ఎవరి మాట వినాలంట? సేవకుని మాటనా? సంఘ పెద్దల మాటనా? సంఘస్థుల మాటనా? ఎవరి మాట వినాలంట? దేశమా దేశమా, ఓ దేశమా, ఓ క్రైస్తవ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినాలంట మీరు? యెహోవా మాట. ప్రజల మాట వినొద్దండి, లోకం మాట వినొద్దండి, లోకాన్ని పట్టించుకోవద్దండి. ఇప్పుడు ఎవరిని పట్టించుకోవాలా? దేవుణ్ణి. ఎందుకు పట్టించుకోవాలా దేవుణ్ణి? దేవుడు నిన్ను నన్ను పుట్టించినాడు కాబట్టి దేవుని మాట వినాలా. ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలా. ఈరోజు అందుకే దేశమా దేశమా ఇంకొక మాట అంటారు. తొల్లమడుగు సంగమా సంగమా సంగమా. ఎవరి మాట వినాలంట? యెహోవా మాట వినుము. ఎందుకు వినలేదు మీరు యెహోవా మాట? యేసయ్య మాట ఎందుకు వినలేదు మీరు? ఎందుకు పెడచెబెడుతున్నారు మీరు? దేవుని మాట వినండి, ప్రజల మాట వినొద్దండి. గుస 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 కదా, మాటలు వినొద్దండి. ఎవరి మాట వినాలంట? యెహోవా మాట విను. చాలా మంది గుస 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 మాట్లాడుతుంటారు కదా, చెవులలో మాట్లాడుతుంటారు, ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడుతుంటారు, మిద్దెలెక్కి మాట్లాడుకుంటూ ఉంటారు, ఊరి బయట మాట్లాడుకుంటున్నారు. ఫోన్లు వచ్చినాయి బాగా, ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి కాదు మీరు మాట్లాడాల్సింది. దేవుని మాట వినండి. రండి, వినండి, రక్షణ పొందండి. సమయము సమీపించింది. లోకం అంతమైపోతా ఉంది. ప్రపంచం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈరోజు మనం అందరం ఎవరి మాట విందాం? దేవుని మాట ఎందుకు వినలేదు? అందుకనే ఈ లోకం ఏమంటుంది తెలుసా? ఈ లోకం మాటలు మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త వినండి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎక్కుమో అంటున్నాడు. ఇప్పుడు తయారు చేసిన ప్రసంగం 5 నిమిషాలలో. ఎందుకంటే మరి భారతదేశం గురించి చెప్పుకోవడం క్షేమం, భారతదేశంలో ఉన్న ప్రజల గురించి చెప్పుకోవడం క్షేమం. అంతకంటే ముందు క్రైస్తవ సోదరి సోదరులు చెప్పుకోవడం ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎక్కుము.
ఆకాశమును వినండి, భూమి మీరన్నా వినండి. ఈ ప్రజలు, ఈ సంఘం వినలేదు, ఈ సంఘము వినలేదు. మీరన్నా వినండి, మీరన్నా వినండి. మీరు వినలేదు. ఎవరు వినలేదంట? పాస్తర్లు వినలే, విశ్వాసులు వినలే, సంఘ పెద్దలు వినలే, సంఘం వినలే, గ్రామం వినలే, దేశం వినలే, ప్రపంచం వినలేదు. ఎవరు వినండి? ఆకాశం, ఆకాశం, ఆకాశమా భూమి మీరంటే వినండి. అంటే ఆకాశానికి భూమికి ఏమున్నాయి? వెరీ గుడ్. ఏమున్నాయంట? చెవులున్నా మనం వినలేకపోతున్నాం. 115 కీర్తనలు అంటాడు. మీరు చెవులుండి కూడా వినలేకపోతున్నారు, నోరుండి మీరు మాట్లాడలేకపోతున్నారు, కన్ను నుండి చూడలేకపోతున్నారు కదా, గొంతుండి గొంతుకుతో మీరన్నా వినండి. వాళ్ళ ఇంట్లో ఎట్లా? వాళ్ళకు ఆకాశానికి భూమికి చెవులు లేకపోయినా మీరన్నా వినండి అని రోదనతో అని చేస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, మీరు వింటున్నారా దేవుని మాట? దేశమా దేశమా దేశమా, తొల్లమడగా తొల్లమడగా, ఐనిచ్చి సంగమా ఐనిచ్చి సంగమా, ఎందుకు మీరు వినలేదు? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ఎవరి మాట వినలేదు? యెహోవా మాట వినండి, దేవుని మాట వినండి. ఎందుకు మీరు పెడుతున్నారు? ఎందుకు అయోగ్యంగా జీవిస్తున్నారు? దౌర్భాగ్యులుగా ఎందుకు జీవిస్తున్నారు? మీరన్నా వినండి. ఎవరి మాట వినాలంట? ప్రజల మాట వినకుండా మళ్ళీ దేవుని మాట వినండి. ఈరోజు దేవుని మాట వినాలన్నా వినకూడదా? లూర్దు సంఘ పెద్ద ఆరాధన చేసిన, యేసయ్యను పిలిచండి, యేసయ్యను పిలిచండి. నిజమే కదా? దేవుని మనం పిలవాలా, దేవుని మనం పిలుచుకోవాలా, ఇంటికి మన ఆంతర్యంలోనికి ఆహ్వానించాలా. అప్పుడే మన జీవితాలు సరిచేయబడతాయి, అప్పుడే మన కుటుంబాలు క్రీస్తులో కట్టబడతాయి. ఈరోజు ఎందుకు కుటుంబాలు ఇలాగైపోతున్నాయి? చిన్న భిన్నంగా. దేవుడు ఉంటే ఎందుకు భయం లేదు మీలో? దేవుడు మీలో ఉంటే ఎందుకు దేవునికి భయపడలేని స్థితిలో ఉన్నారు? భయపడారా మీరు దేవునికి? మనుషులకు భయపడుకుంటే వాళ్ళే, కనీసము దేవునికన్నా మీరు భయపడండి. దేశమా దేశమా దేశమా, సంగమా సంగమా సంగమా, యెహోవా మాట విను. యెహోవా, నువ్వు ప్రార్థన చేయి. ఏం జరుగుతుంది సంఘంలోని? నువ్వు ప్రార్థన చేయకోకుండా మరి ఇదిగో పంచాయతీలు పెట్టవద్దండి. ప్రార్థన చేయకోకుండా ఇదిగో మీరు అటు ఇటు పరిగెత్తొద్దండి. ఇది మంచిదా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది అన్యాయమా? మోకాళ్ళొంగి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయండి. అన్నిటికంటే ప్రార్థన విన్నాను గొప్ప భక్తుడే పాట రాసినాడు. అన్న బైబిల్ మాట ఏమంట? అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్న బైబిల్ మాట ఉన్నదా ఉన్నదా? ఏమంట? జ్ఞాపకం. ఎందుకు లేదండి జ్ఞాపకం మీకు? ప్రార్థన చేయాలని మీకు లేదా? ప్రార్థించాలని మీలో లేదా? ప్రార్థన లేని జీవితం ఎందుకండి మీ బతుకులు? ప్రార్థన లేని జీవితం ఎందుకయ్యా మీకు? ప్రార్థన మిన్నైనది, ప్రార్థన గొప్పది, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన. ఊరిక ఎవరైనా కొట్టుకోవడము, ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో చేరి మరి సంఘాన్ని చీల్చుకోవడము, కుటుంబాలు చీల్చుకోవడము, ఇది మంచి పద్ధతేనా మీకు? ప్రార్థన చేయండి ఏం జరుగుతుందని. అది మంచిగా, అది చెడుడా? ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఎవరికి మొదలుపెట్టినట్ల లాజరు? దేవునికి మొదలుపెట్టండి. దేవుడే న్యాయం తీర్చగలిగిన వాడు, ప్రజలు కాదు న్యాయం తీర్చేది, లోకం కాదు, పాస్టరు కాదు, సంఘ పెద్దలు కాదు, సంఘము కాదు. ఏనాడైనా మోకాళ్ళొంగి ఏది ప్రభువా ఇది జరుగుతుంది తోళ్ళమడుగు సంఘములో అని ఎప్పుడైనా నీ దృష్టికి, దేవుడి దృష్టికి నువ్వు తీసుకొచ్చిన వాడుగా ఉన్నావా? దేవుడు లెక్కడుగుతాడు. జాగ్రత్త విశ్వాసులారా, సంఘ పెద్దలారా, దేవుడు లెక్కడుగుతాడు. జాగ్రత్త. ఈరోజు నిన్ను లెక్కడిగే రోజు వస్తుంది. భద్రం, జాగ్రత్త, ఖబర్దార్. లెక్కడుగుతాడు. ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ లోకము అశాశ్వతమైంది. ఈ లోకము ఏం శోభ ఏమంట?
శోభ విక్రించుకోకుండా కేసు వచ్చింది, ఏం చెప్తున్నాడో అని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడితేనే మాటలు బాగా వచ్చేది, మనసులు మాట్లాడితే రావు. ఆమేన్. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నాడు, దేశముతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, భార్యాభర్తతో మాట్లాడుతున్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు, పాస్టర్తో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. దేశమా దేశమా దేశమా, యెహోవాతో యెహోవా మాట విను. ఎందుకు వినకూడదు? వినను నేను వినను. నీదేనా మొండితనం? దేవుడు అనుకుంటే నువ్వు నేను ఇక లే బా వెళ్ళి ఆనోకి ఏం చెప్తాడు? ఉండలేమని. వాస్తవం, ఆనోకు చెప్పినది నిజం. ఎక్కడ చూసిన అరాచకాలు జరుగుతున్నాయి. నిజంగా అమెరికా ప్రాంతం మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు జరిగింది అక్కడ కీడు? పాపం ఎక్కువైంది. దేవుడు ఏమంట? దేవుడు జీరో, వాళ్ళు హీరో అంట. ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? దేవుడు ఊరుకున్నాడు. దేవుడిని జీరో చేసినావా, నువ్వు హీరో కావాలనుకున్నావు, తొక్కుతాడు. జాగ్రత్త. ఎవరు విడిచిపెట్టాడు? పాస్టర్ని విడిచిపెట్టాడు, విశ్వాసం విడిచిపెట్టాడు, సంఘ పెద్దలను సంఘాన్ని విడిచిపెట్టాడు. తొక్కుతాడు. జాగ్రత్త. దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నామేమో. దేవుడంటే భయము భక్తి లేకుండా ఉన్నామేమో. ఒక్కరోజు దేవుడు కళ్ళు ఎర్ర చేసినాడు అనుకో, అమెరికా ప్రాంతంలో అక్కడ జరిగిన ఆ ఎర్ర కళ్ళు చేసినాడు దేవుడు. ఒకరన్నా మిగిలినారా? ఏమన్నా నాది భూమి నాదిండ్లు అని అక్కడ అనుకునే వాళ్ళందరూ ఏమైపోయినారు? ఏమైపోయినారు? ఇండ్లు లేవు, వాకిళ్ళు లేవు కదా. కోట్లు పెట్టి డబ్బులు కట్టి బిల్డింగ్ అని లేవండి. అందంగా ఉన్న బిల్డింగ్లన్నీ, కోట్లతో కట్టిన ఇండ్లన్నీ ఏమైపోయినాయి తెలుసా? నేల మట్టం చేసి పూర్తి చేశాడు. ఇక కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినాడు దేవుడు. భద్రం, జాగ్రత్త, ఖబర్దార్. ఈనాడు దేవునికి వ్యతిరేకంగా నువ్వు నిలబడితే దేవుడు ఊరుకుండేవాడు కాదు. కన్నీళ్లు కాలుస్తున్నాడండి. తోళ్ళమడుగు సంఘం కోసం దేవుడు కన్నీళ్లు కాలుస్తున్నాడు. చూస్తున్నావా నువ్వు? మాట కన్నీళ్లు కాల్చేది నువ్వు చూస్తున్నావా? ఇంతకు నువ్వు యేసయ్య కన్నీళ్లు కాల్చేది నువ్వు చూడాలంటే నువ్వు మోకాళ్ళకు గుస మాట్లాడుకోవడం కాదండి. కన్నీళ్లు కారుస్తున్నాడు దేవుడు సంఘం కోసం. కన్నీళ్లు కదా, కొన్నేళ్ల నుండి కార్చిన కన్నీళ్ళు అండి. యేసుప్రభు కన్నీళ్లు వృధా కావు. దేవుని కన్నీళ్లు చూడు ఒకసారి. మనసుల కన్నీళ్లు కాదు చూడాల్సింది. ఇప్పుడు ఆరాధన చేసుకుంటే చాలా మంది ఏడుస్తున్నారండి. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? వాళ్ళల్లో ఉన్న బాధ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేశమా సంగమా యేసయ్య మాట విను. ఎవరి మాట వినాలంట? ఎందుకు వినకున్నావు? యేసయ్య మాట వినండి, బాగుపడతారండి. లోకం మాట విని, పెద్దల మాట విని, అధికారుల మాట విని నాశనం కాబోతున్నావేమో. జాగ్రత్త, ఖబర్దార్. పలుకుబడి కోసమో హోదా కోసమై పరిగెత్తుతున్నావేమో. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ ఉండవు, నువ్వు సంపాదించిన డబ్బంతా ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. దేవుని మాట విను. ప్రార్థన చేయండి. ప్రార్థనలే, ఏమిలే, దేవుడులే, దైవంలే, గొడవలకు ముందుకు వస్తుంటాం. ప్రార్థనే లేదు మన జీవితంలో, మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనే లేదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? యోహాను భార్య ఊరుకుంటాడమ్మా దేవుడు? ప్రార్థన చేసేవారి పక్షాన దేవుడు ఎప్పటికీ వాద్యం ఆడుతాడు. ఇది వాస్తవం. ప్రార్థన లేని జీవితాలు వ్యర్థం. ఉపయోగం లేని వారే. ఆకాశం కనపడుతుంది కదా, మేఘాలతో నింపబడకపోతే మేఘాలు ఉండి వేస్ట్. ఈరోజు ఒక విశ్వాసురాలుగా నువ్వు ఉండి ప్రార్థన జీవితం లేకపోతే, దేవునికి నువ్వు మొరపెట్టుకోకపోతే నువ్వు వ్యర్థం, నువ్వు వేస్ట్. ప్రార్థన ముఖ్యమండి. ఏమంట? ప్రార్థన చెప్పుకోండి దేవునికి. మీకు వచ్చిన కష్టం, మీకు వచ్చిన నిందలు, నీకు వచ్చిన అవమానం ఏం చేయాలా?
మోకాళ్ళు లొంగి ప్రార్థన చేయాల. పొరుగు వారిని క్షమించమని దేవుణ్ణి అడగల. పొరుగు వారిని మనం బాప్తిజం తీసుకున్నాం, దేవుని బిడ్డలమండి మనమందరము. పొరుగు వారు చేసే తప్పులు నీకు కనబడుతున్నాయా? నువ్వు మోకాళ్ళు లొంగి ప్రార్థన చేయి, క్షమాపణ అడుగు దేవుణ్ణి, సంఘాన్ని కాపాడమని దేవుణ్ణి అడుగు. ఆమేన్. ఏం చేయాలంట సుధాకర? యేసయ్యను క్షమాపణ అడుగుదాం. పొరుగు వారిని ప్రేమించండి, పొరుగు వారిని ద్వేషించొద్దండి. నిన్ను వలే నీ పొరుగు వారిని, నీ పొరుగు వారి సొమ్ము దేనిని ఆశించొద్దండి. పొరుగు వారి సొమ్మే ఆశించొద్దంటున్నాడు. దేవుని సొమ్ము ఆశిస్తే ఊరుకుంటాడా? దేవుని సొమ్ము కూడా మనం ఆశించకూడదు. ఎవరి సొమ్ము కదా, ఎవరి సొమ్ము మనం తీసుకునే వారంగా ఉండకూడదు. అందుకే దేశమా 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 యెహోవా మాట విను. ఈరోజు భారతదేశమా భారతదేశమా, ఈరోజు దేవుని మాట విను. అన్ని దేశాలు ఉన్నాయి కదా, కేవలం భారతదేశం మాత్రమే క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. ఈరోజు ప్రభును అందరూ ఎరుగుతున్నారు. ఆమేన్. కొట్టంత పట్ల గట్టిగా. భారతదేశంలో క్రీస్తుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు, క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా జీవించే వారు కోకొల్లలుగా ఉన్నారు. ఆమేన్. అందులో మనమొక్కరం. ఒకప్పుడు మనం కూడా క్రీస్తుని ఎరగని వాళ్ళమే. ఈరోజు క్రీస్తుని ఎరిగినామండి. మనము క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం, క్రీస్తు గురించి మనం వింటున్నాం కదా. ఈరోజు నిజంగా మీ కుటుంబంలో క్రీస్తుని ఎరిగిన వారుగా ఉన్నారా? క్రీస్తుకు లోబడే వారుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాట వింటున్నారా? ఒకరోజు యోహాను గారిని దేవుడు పిలిచి, నైనా సువార్త ప్రకటించుకో అన్నాడు. ఎక్కడ ప్రభు అన్నాడు. ఎక్కడ పోవాలంట? అడవిలోకి పోయి సువార్తను ప్రకటించు. ఆ అరణ్యంలో ఏముంటుంది ప్రభా? ఎడారులు ఏముంటాయి చెప్పండి? ఎడారులో చెట్లు ఉంటాయా? ఇసుకే ఉంటుంది. అవునా కదా? అరణ్యంలో చెట్లు ఉంటాయి. కొంచెం ఏదేమైనప్పటికీ కూడా అపరమైనది. ఎక్కడ పోయి ప్రకటించాలంటాను? అరణ్యంలో పోయి. నీకు బుద్ధి ఉందా ప్రభా? మనమైతే అంటామా లేదా? నీకు బుద్ధి ఉందా? ఈ తోలబడి సంఘంలో ఉన్న ప్రజలలోనే వాక్యం చెప్తుంటే రాలే, పోయి ఆ కొండలో పోయి స్వార్థ ప్రకటించి ఎవరు వచ్చారు ప్రభా అంటావా లేదా? అనవా? ఆమె నోరెత్తుకోకుండా పోయినాడు. అక్కడ ప్రకటిస్తున్నాడు సువార్తను. ఏం పొందాలంట? మారు మనసు పొందు. ఏం మనసు? మారు మనసు పొందు అని సువార్త కొండలకు, చెట్లకు, పుట్లకు, గుట్టలకు చెప్తున్నాడు. మారు మనసు మీరన్న పొందండి అని. హల్లెలూయా. ఏమక్క కళ్ళు తెరిచి నా తిక్కు చూడి. యాడికెక్క? రాత్రంతా పనిచేసి వచ్చింటివే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా కొండలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు మారుమనసు పొందని చెప్తున్నాడు. ఎందుకు? వీళ్ళు వినలే. ఎవరు? వీళ్ళు వినలే. కనీసం మీరన్నా వినండి. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సువార్తగా చెప్పేవారంగా కాక వినేవారంగా ఉండాల. ఫస్ట్ చెప్పేవారం కాక వినేవారంగా ఉండాల. సువార్త ఎప్పుడైతే మనం వినగలమో అప్పుడు మనం ప్రకటిస్తే అప్పుడు అందరూ కూడా నమ్ముతారు. ఆమేన్. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఏమన్నాడు? విశ్రాంతి. ఇప్పుడు దేశమా ఇప్పుడు ఎవరి మాట వినాలంట? ఏవేల గ్రంథంలోకి వెళ్దాం. ఏవేల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఆమేన్. తీసినారు ఎవరైనా? 2వ అధ్యాయం 20వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. హల్లెలూయా. దేశమా యెహోవా మాట విను. దేశమా ఇప్పుడు దేశంలో దేవుడు గొప్ప కార్యము చెయ్యను. బా, ఎంత గొప్ప మాట అండి. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. దేశమా అని చెప్తే యెహోవా మాట వినండి. విన్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసెను. త్వరలో మనకు సంగమా దేవుని మాట విను.
తొల మడుగు సంగమా సంగమా గొప్ప కార్యం మీ కుటుంబాలలో మీ సంఘంలో చేయునుగాక. ఏమంట? గొప్ప కార్యం. ఫస్ట్ టైం ఈ ప్రసంగం నేను చెప్పడం. ఇన్నేళ్ళకు గాను 25 ఏళ్ళకు గాను ఫస్ట్ టైం చెప్పినా. ఇట్లాంటి మాటల ద్వారా మాట్లాడటం దేవుడు ఈరోజే. ఆమేన్. దేశమా దేశమా, సంగమా సంగమా, యెహోవా మాట వినండి. వినకపోతే వినండి. వింటే ఏం జరుగుతుందంట? గొప్ప కార్యం, మెరాకిల్ కదా. గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. నీ రోగమా, నీ సమస్యలా, నీ ఇబ్బందులా, నీ అవమానమా, నీ ఏడుపా, నీ కన్నీళ్ళ, నీ రోదన, నీ యొక్క ఏదైనా కావచ్చు, ఈరోజు అవన్నీ పటాపంచలు అవును కాక. ఆమేన్. ఏదొచ్చినా సమస్య అండి, మోకాళ్ళొంగి ప్రార్థన చేయడం నేర్చుకోండి. సంఘంతో చెప్తున్నా దేవుడి మాట, నాతో కూడా దేవుడు చెప్తున్నాడు. మీకు ఏమైనా వచ్చిందనుకో, మీరు మోకాళ్ళు వంగడం, ప్రభుకు అప్పగించడం, దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగిస్తే ఏం జరుగుతుంది? ఆ కార్యం ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు. దేవుడే ఏం చేయాలంటే చేసి చూపిస్తాడు. అది మంచిగా అది చెడు అనేది దేవుడి తెలుసు. ఆ దేవుడు ఖచ్చితంగా 100% మన కుటుంబాలలో మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి అప్పగించాలి. ఎవరు చెప్పాలంట? భార్య భర్తకు చెప్తుంది, ఏమండి మన పిల్లలకి ఇది కావాలా, అవునా కదా? ఆ భార్య పోయి పక్కింటోని పోయి, మామా ఇలాంటి చిన్నైనా మా పిల్లలకి ఇది కావాలని చెప్తుంది. ఎందుకు చెప్పదు? ఆ పక్కింటి పోయి చెప్పుకోవచ్చు కదా. మీ చిన్నైనా మీ పెదనైనా కావచ్చు, పెదనైనా మా పిల్లలకి ఏదైనా తీసి అని చెప్పవచ్చు కదా. అయిపోయామంటాడు, సిగ్గుందే పాప, నీకు సిగ్గుంది ఎందుకు? నీకు వాళ్ళ ఇంటికి ఇచ్చినాం, నువ్వేం చేయాలి ఇప్పుడు? వాడిని అడుగు. ఇప్పుడు యేసయ్య కూడా అడుగుతున్నాడు, నీకు సిగ్గుంది ఎందుకు? యేసయ్యను అడుగు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని అడగాల? నేను చెప్తున్నా ఒకటే మాట, క్రైస్తవ సోదరి సోదరులు, తొలమని కాదు, సంఘానికి కాదు, క్రైస్తవ సోదరి సోదరులు, మన పంచాయతీలు అన్నిలు చేయకూడదు. ఆమేన్. మన పంచాయతీలు మనం తెంచుకోవాలండి. ఏమంట? క్రీస్తు నెరగని వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనం తెలుసుకోవాలా, ప్రార్థన చేసి. ఏం చేయాలా? ప్రార్థన చేసి మనం దేవునికి చెప్పుకోవాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గతంలో చెప్పినా నేను, ఎవరినైనా ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలంటే, ఒక ప్రధానమంత్రిని ఎన్నుకోవాలంటే ఎవరు ఎన్నుకుంటారు? పాస్టర్ యాజకుడు ఎన్నుకుంటారండి. ఇప్పుడు అక్రమం జరుగుతుంది కాబట్టి అన్ని ఓట్లు వేసి రిగ్గింగ్ కొట్టి గెలిపిస్తాను, అవునా కదా? ఓటుకింత తీసుకుంటున్నాం. ఆ రోజుల్లో ప్రధానమంత్రి కావాలంటే పాస్టర్ దగ్గరికి రావాలా. ఎక్కడికి రావాలా? పాస్టర్ అభిషేకించి, యాజకుడు అభిషేకించి అతను ఏం చేస్తాడు? ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో చేస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? అక్రమాలు ఎక్కువైపోయి, లంచాలు ఎక్కువై, దోచుకునేది ఎక్కువై, దోచుకునేది ఎక్కువై ఎక్కడికి పోతున్నారు? మరి నేను పొడుచుకోవడం చంపుకోవడం, చంపుకోవడం. ఆ రోజుల్లో డాక్టర్లు లేరండి, నర్సులు లేరు, డాక్టర్లు లేరు, కట్టుకట్టేటోళ్ళు లేరు. ఎవరు చేయాలన్నీ? సేవకుడే. ప్రార్థన చేసి అయిపోయి పటాపంచల రోగాలన్నీ. ఆమేన్. కుష్టి వ్యాధి వచ్చింది, ఎక్కడికి పోమన్నాడు దేవుడు? ఎక్కడికి పోవాలంట? యాజకుని దగ్గర పో. యాజకుడు చూపి నీ రోగాలు మొత్తం ఇవ్వాలని చూపించుకో. ఏమంట? మొత్తం ఇవ్వాలని. ఇప్పుడు ఎక్కడ చూపించామంట? ఎక్కడ చూపించాను? డాక్టర్ దగ్గర పోతున్నాం. కొంచెం ముక్కు ఇట్లా సొట్ట పోతే అయిపోయా, పక్కింటోడు వచ్చాడు, నీకు కుష్టి వ్యాధి వచ్చింది అని చెప్పి నేను ముట్టుకోడు. ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చి ఎక్కడికి పోవాలంట? యాజకుని దగ్గర పోవాలి. యాజకుని దగ్గర పోతే ఏం చేస్తాడు? ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నా, ఆమేన్, బాగా ఎందుకు నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? కానుక, మోసే నిర్ణయించిన కానుకను తీసుకొని కానుక పెట్టులో పోయి, నీకు బాగా ఉంది కదా రోగం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది సంఘాలలో ఏం చేస్తారు తెలుసా? సాక్ష్యం చెప్పి కానుక పెట్టులో డబ్బు వేసిపోతాం. మనం ఉత్తర సాక్ష్యం చెప్పి పోతా అంటాం కదా. బైబిల్ మిషన్లో అట్లా కాదు, సాక్ష్యం చెప్పాలా, కానుక పెట్టులో కానుక వేసి పోవాలా. మనం ఊరిగా నిలబడతాం,
నాకు బాగైంది అయ్యా ప్రార్థన చేసింటే, నాకు ఈ రోగం ఉందా అని పోయి కూర్చుంటాం. ఇక కృతజ్ఞత ఏది నీలో? నీలో కృతజ్ఞత ఏది? ఆమేన్, హల్లెలూయా. డాక్టర్ దగ్గర పోతే ఇంత డబ్బు అవుతుంది, అదే ప్రార్థన చేస్తే ఊరికేనే నయం అవుతుంది. దానికి నువ్వేం చేయాలి? కృతజ్ఞతగా మరి డాక్టర్ ఫీజు ఎంత అవుతుందో, డాక్టర్ ఎంత అవుతుందో, నీ ఖర్చు ఎంత అవుతుందో దాన్ని చూసుకొని ఆ కానుక పెట్టుకో, నువ్వు కానుకేయాలి. అది కృతజ్ఞత. నీ జబ్బు పోయిన తర్వాత నువ్వు దేవునికి చూపించుకో. దేవుని పట్ల చేసిన గొప్ప కార్యాలకు ఏం చేయాలంట? శకుంతలమ్మ ఏం చేయాల? సాక్ష్యం చెప్పామన్న పటా పటా అని చెప్పా. అప్పుడు ఏం చేయాలి? వచ్చి కానుక పెట్టులో మరి డాక్టర్ పెట్టి ఫీజు అంతా ఎక్కడ వెళ్ళా? కానుక పెట్టలేదు. ఆడేసి వేయలే. వేయకపోతే మళ్ళీ ఏమొచ్చది? మళ్ళీ వచ్చాయి. అది రాకూడదంటే ఏం చేయాలా? మరేమో బైబిల్ మిషన్ అన్ని ఎట్లా వేస్తారు. వాళ్ళు చేసేది కరెక్ట్, అదొకటి. ఆమేన్, మంచిది. దేశమా 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 యెహోవా మాట వినండి. ఏమంటారు తెలుసా పిల్లలను? తల్లిదండ్రులు, ఎవరైనా నా మాట వినరా, ఇది చదువుకోరా, అమ్మాయి ఇదిగో నువ్వు వాడిని ప్రేమించడం వద్దుమ్మా, వాడు బాగలేడమ్మా, వాడి చేష్టలు బాగలేవమ్మా, వద్దుమ్మా. రే అబ్బాయి అబ్బాయి అమ్మాయి బాగలేదురా, నడతలు బాగలేదు, వద్దురా, దో నేను చేసుకునేదే, నా కళ్ళకు బాగా కనపడుతుంది. ఒరే వద్దురా, నేను చేసుకునేదే, వద్దురా అని చేసుకున్నాడు. చేసుకున్నాక ఏం జరుగుతుంది? మా చిన్నాయన మాట ఏంటి ఎంత బాగుండో, ఆ రోజు వద్దున్నాడే నేను చేసుకోవడానికి. పదానరా మళ్ళా మళ్ళీ ఇప్పుడు కొట్లాట. మీ చిన్న చెప్పినాను పదంపా, నేనేం తప్పు చేసినాను పదంపా. ఈసుకుపోతుంది ఇంకా పెళ్ళం, జర్ర 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 జర్ర. ఎవరిని? మొగుడిని కదా, భర్తను తీసుకుపోయి దానవయ్యా ఏం చెప్పినావు చెప్పు, చెప్పు ఏం చెప్పినావా? అవునా కదా, అవునా కదా? అప్పుడు నేనేం చెప్పినారా, నువ్వేం చెప్పినారా నా గురించి? లేదు నువ్వు చెప్పినావు కదా రోజు, ఏమని? ఈ అమ్మాయి నడతలు బాగలేవని చెప్పినావు. ఈరోజు లోకం వైపు చూడొద్దండి, దేవుని వైపు చూద్దాం, దేవుని మాట విందాం, దేవుడు చెప్పుతే చేసుకో. నా విషయం ఒక మాట. నేను ప్రథముగా వివాహం చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కనే పోయి చూసుకొని ఒప్పుకోవచ్చిన, నేను చేసుకునేదే అని ఆర్డర్ ఇచ్చేసిన. ఏమంట? ఆర్డర్ ఇచ్చేసిన. మా ఇంట్లో వాళ్ళందరూ పోయినారు. ఒకసారి రే వద్దురా అన్నాడు. వద్దా నేను చేసుకునేదే. వద్దురా, రే మన కుటుంబానికి వద్దురా, నేను చేసుకునేది అంతే. మీరా నేనే చేసుకునేది. అవునా కదా? ఈరోజు నష్టపోయినా తెలుస్తుంది మనకు. ఏం తెలుస్తుంది? నష్టపోయినా తెలుస్తుంది. నష్టపోకముందు ఏమీ తెలియదు. అది కావాలా, ఇది కావాలా, ఇది ఉండాలా, అది ఉండాలా, అన్ని చేయాలని చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఎవరి మాట వినాలంట? ఎవరి మాట? మీ అమ్మ మీ నాయన మాట వింటే నువ్వు దేవుని మాట వింటావు. మీ అమ్మ మీ నాయన మాట వినకపోతే నువ్వు దేవుని మాట ఎట్లా వింటావు? ఎవరి మాట వినాలంట? దేవుని మాట విను. అప్పుడు దేవుని మాట వింటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంట? గొప్ప 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 కార్యాలు అంటే ఉత్తమ కార్యాలు, గొప్ప కార్యాలు. నా పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు తెలుసా? లెక్కకు మించినవి. రాయాలంటే తెల్ల పేపర్లు ఎన్ని రాసినా అవి నల్లగా అయిపోతూనే ఉంటాయి, కానీ నిజంగా ఎన్ని ఉన్నాయంటే గొప్ప కార్యాలు అన్నీ ఉన్నాయి. మరి మీ జీవితంలో అన్ని గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు ఏం మాట వినాలంట? కొద్దిమంది భార్య భర్త మాట ఉందండి. ఏమాట? భార్య మోయ్ ఎర్ర గీర్చది ఇట్లా అయిపోయా. అవునా కదా? నేను చాలా మందిని చూసినానండి, ఒక్కరిని ఇద్దరిని కాదు, బోల్డ్ అంతమంది చూసిన. భార్యకు డుకు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 డు అంతే. భయపడొద్దని నేను చెప్పడంలే. ఏది మంచి, ఏది మంచిది కాదు, ఏది చెడు, ఏది మంచిది గ్రహించాల మనం. ఇంకా కొద్దిమంది భార్యలు కూడా భయపడుతుంటారు, భయపెట్టించే భర్తలు కూడా ఉన్నారు. అవునా కదా? భయపడుతుంటావు నువ్వు యాడా? మేము ఎప్పుడు చూడలేదే. హల్లెలూయా. కొద్దిమంది ఆడలు కూడా భయపడుతుంటారు. మంచిదని ఇట్లున్నారు అట్లున్నారు. ఏమ్మా టీచర్ అమ్మా, లాస్ట్లో సార్ భయపడతాడా, అమ్మాయి భయపడుతుంది? నాకు డౌటే, ఎట్లున్నా బా ఏం చెప్పాలి అదే అనుకునే నేను. భయపడా?
అది వేరే బైబిల్ చెప్పే సత్యం అది. ఆమె దానివల్ల ఎక్కడక్కడే అక్కడ పగలగొట్టి పడతారు. హల్లెలూయా. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మనసుకు అర్థం చేసుకొని సంసారం అనే బాంధవ్యంలో ముందుకెళ్తూ దేవునికి లోపడాల. ఆమె ఎవరికి లోపడాలా? దేవునికి. ఈరోజు భార్యాభర్తలు లోపడలేకపోతే మీరు దేవునికి ఎట్లా లోపడతారు? మీరు బైబిల్ ఏముంది తెలుసా? నీ ఇంటిని నువ్వు ఎలకపోతే, నీ ఇంటిని ఎలకపోతే సంఘాన్ని ఎలా ఎలగలవు అనింది. ఏం నయం అక్క? ఉందా? ఇట్టిట్ట కాదు. నీ ఇంటిని నువ్వు ఎలకపోతే సంఘాన్ని నువ్వు ఎలా లేవు. కాబట్టి ఈరోజు దేశమా దేశమా యెహోవా మాట వినుము. దేశమా దేశమా యెహోవా ఈనాడు గొప్ప కార్యములు మీ కుటుంబంలో చెయ్యునుగాక. ఆమేన్. చూడ 145వ కీర్తన, 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. ఇప్పుడు ఎవరు మొర వింటారంట? ఆయన మాట వినాలంట. రెండోది గొప్ప కార్యాలు చేస్తాడంట. మూడోది ఆయన యందు మీరు భయభక్తులు కలిగి మీరు ఉంటే ఏం చేస్తాడంట? మీ మొర వింటాడు, ఆలకించే దేవుడు. ఆమేన్. చూద్దాం బైబిల్ గ్రంథంలో, లేక ముందుకు వెళ్దాం ఎందుకంటే టైం లేదు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనం. నైనా 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. ఆమేన్. మంచి దేశం భారతదేశం. ఎలాంటి దేశం అంట? భారతదేశం మంచి దేశం. మంచి దేశంలో నువ్వేం చేయాలంట? యెహోవా మాట వినాలంట, నువ్వు గొప్పవాడవుతావు అంట, నీ ప్రార్థన వింటాడంట. మరి నాలుగోది ఇప్పుడు ఏమంటున్నాడు? మంచి దేశములో. ఏం దేశం అంట? కొన్నిసార్లు ఏమంటాం, ఏందో ఈ ఊరు మంచిదే కాదబ్బా. ఏమంట? ఏందబ్బా ఈ ఊరు మంచిదే కాదు. మనం ఒకసారి బాలపన్నాం, ఉదాహరణకు బాలపన్నాం, లాజర్ దగ్గర వెళ్ళానంట. నా లాజర్ అన్నా ఏమన్నా? ఏం లేదన్నా, నేను తొలములు అన్ని సంఘాలు తిరిగి వచ్చినన్నా, యా సంఘం బాగాలేదన్నా. ఏం సంఘము? యా సంఘం కాదు, యాసంగము. యాసంగం కూడా వేరు కదా. అన్ని యాసంగం పెట్టుకోవద్దు అంటారు చూడి, అది కాదు. ఏ సంఘం బాగాలేదన్నా? ఏ సంఘం అంట? ఏ సంఘము బాగాలేదన్నా. అన్నా కొత్త సంఘం ఏదన్నా ఉంటే చూపిన్నా. ఏ సంఘం అంట? కొత్త సంఘం ఏదన్నా ఉంటే చూపిన్నా. లాజర్ అంటాడంట, ఇదిగో తోళ్ళమడుగులో ఐనిసి చర్చ్ ఉంది. ఏమంట? తోళ్ళమడుగులో ఐనిసి చర్చ్ ఉంది. అవునా? ఐనిసి చర్చి. అయితే ఒక మాట, నా బాలపన్న నీకు మొక్కుతా, ఆ చర్చి గుడిగా నువ్వు పోవద్దు, ఆ సంఘాన్ని గుడిగా నువ్వు పోవద్దు. బాలపడుగుతాడంట లాజర్, ఎందుకు పోకూడదు అన్నాడంట. అన్న ఇప్పటికైతే ఆ సంఘం మంచిదే అన్న, నువ్వు పోయినావు అనుకో అది చెడ్డ సంఘం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అంటే నువ్వు కాలు పెట్టే ప్రతి స్థలము, ప్రతి సంఘము ఏమవుతుంది? నాకు తెలిసినంత మాత్రం తోళ్ళమడుగు సంఘం మంచిది, ఆయన చర్చి మంచిది, సంఘం మంచిది అన్న. బలపన్న నీ కాళ్ళు పట్టుకుంటున్నా, నీ కాళ్ళు ముక్తున్నా దొరన్నా అన్న. సంఘాన్ని వద్దున్నా, దయచేసి చెప్తున్నా, సంఘాన్ని శీల్చొద్దున్నా. నువ్వు సంఘం పాడైపోతుందన్నా నువ్వు పోతే. యా సంఘం అంట? అన్ని సంఘాలు తిరిగి అన్ని నాశనం చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఏ సంఘం నాశనం చేయడానికి వచ్చినాడు? నేను మొక్కుతాన్నా బాలపన్న, నువ్వు పోవద్దన్నా. ఎవరికి? యా సంఘంలో కాలు పెడితే నువ్వు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘమా దేవుని ఆరాధించు. ఏం చేయాలంట? సంఘమా. ఇప్పుడు ఎవరి మాట వినాలంట? లాజరు
ఎవరి మాట వినాలంట? యెహోవా మాట విను. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేసి ఏం చేస్తాడంట? మేలు కదా, దండిగనా? మీ ప్రార్థన వింటాడు, మీకు గొప్ప అద్భుతములు చేస్తాడు. ఇప్పుడు దేశమా, యెహోవా మాట వింటే మీరు దేవుణ్ణి ఆరాధించు. ఏం చేయాలంట? చూడండి 10వ వచనం మరొకసారి అక్కడ, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించు. మంచి సంఘాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించు. సంఘం మంచిదండి. ఆమేన్. ఏమంట? సంఘం మంచిది. మనం మంచి వాళ్ళం కాదు. సంఘం ఎప్పటికీ మంచిదే. అన్ని సంఘాలు బాలపన్న చూసేసినాడు, అన్ని సంఘాలు మంచివే, మనం మాత్రం మంచోళ్ళం కాదు. ఏమంట? మనము మంచోళ్ళం కాదు. సంఘాలు ఎవరు కట్టినారు? ఎక్కడ కట్టినావు? క్రీస్తు మీద కట్టినాం సంఘం. క్రీస్తు ఉన్నాడు. ఈ యొక్క బిల్డింగ్ ఐనిసి సంఘం కట్టబడింది. ఎవరి మీద కట్టబడింది? క్రీస్తు మీద కట్టబడిందండి. ఇది క్రీస్తు సంఘం, ఇది దేవుని సంఘం. మన ఈ మందిరంలోకి వచ్చే వాళ్ళం మనమే మంచోళ్ళం కాదు. సంఘం మాత్రము ఎప్పటికీ మంచిదే. బాలప్పన కనుక్కోలేక అన్ని తిరిగి వచ్చాడు. సంఘాలన్నీ మంచివే. సంఘములో చేర్చబడిన వారం మనము మంచివారం కదా. అందుకే మనము దేశమా యెహోవా మాట విను, సంఘమా దేవుని మాట విను. సంఘము ఈరోజు సంఘానికి దేవుడు చెప్తున్నాడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఆమేన్. చూద్దాం. ఇప్పుడు దేవుని స్తుతించాలంట. ఏం చేయాలంట? దేవుని స్తుతించాలంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. ఆమె ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుందంట? రేపుకమ్మ స్వాతంత్రం ఉంటుందంట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. అక్కడ స్వేచ్ఛ ఉంటుందంట. ఏముంటుందంటమ్మా? అక్కడ స్వేచ్ఛ ఉంటుందంట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ప్రభు ఆత్మ లేకపోతే స్వేచ్ఛ ఉండదు. ఈ సమయంలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుందంట, అక్కడ స్వేచ్ఛ ఉంటుందంట, అక్కడ సమాధానం దొరుకుతుందంట, అక్కడ నెమ్మది దొరుకుతుందంట, అక్కడ ఆదరణ దొరుకుతుందంట, అక్కడ బాధల నుండి విడుదల పొందుతారంట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటాను. గలీలీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలీలీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రంగా చేసినారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమనే కాడి కింద చిక్కుకొనకూడి. మీరు దాసులుగా ఎందుకున్నారండి? మీరు స్వతంత్రులు. దేశమా, సంఘమా, మీరేమై ఉన్నారంట? మీరు స్వతంత్రులు. మీరు స్వతంత్రులే. చూడండి, ఈ స్వాతంత్రం క్రీస్తును అనుగ్రహించి మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మీరందరూ ఎవరంటే ఇప్పుడు యవనస్తులు ఎవరి మీద ఆధారపడి ఉంటారు? తల్లిదండ్రులు. పొద్దున్నే పెళ్ళి అయిపోయింది అనుకో, మరుసటి రోజు ఎవరి మాట అంటారు? భార్య మాట. ఏమొచ్చింది? మిస్సాలు వచ్చినాయనా? ఏమొచ్చిందని? ఏమొచ్చింది? వచ్చిందక్క నీకు? ఏమొచ్చిందంట? స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కర్ణాకరణ పెద్ద కూతురు ఉంది. ఏం డాడీ, ఏం మమ్మీ, ఏం డాడీ, ఏం మమ్మీ అంటారు. పెళ్ళైతేనే ఏమండి ఏమండి అంటారు. రామ్మ నీకు మాట చెప్తా అంటే తండ్రి వాళ్ళు చూసినప్పుడు వద్దు, అవసరం లేదు. ఎవరున్నారు? ఆయనే కాదు. ఇప్పుడు మీరందరూ ఒక్కొక్కరిని ఈ నుండి ఆ లాస్ట్ వరకు 10,000 నాకు ఏంటి పనింది అంటాడు. ఉంటారు మీ ఇంట్లో అందరిలో ఉంది అనుకోండి. 10,000 ఇచ్చారు నాకు. ఏమంటారు? ఇంటికి పోయి మా ఆయనను అడిగి ఇచ్చారయ్యా. ఆడి పోతే ఈడేమో ఇచ్చమని చేతులు తింటారు. ఇంటి పోయి ఇక్కదానా బాగుండవులే, అప్ప మాట ఇది ఇచ్చా అని చెప్పిందంట. ఇట్లా
లేదు చెప్పు, మన ఇంట్లో లేదని చెప్పు కదా. ఒకవేళ సుధాకర్ బాబు 100 అడుగుతు నేను నచ్చించలే, నువ్వు భయపడతాను అనుకో, ఇంటి వెనాక జుట్టు పట్టుకొని లచ్చిచ్చావా, ఏ తమాషా వచ్చున్నావా, ఎక్కడి వచ్చది, ఎన్నాళ్ళు చేయాలా, లచ్చకు కష్టపడాలా. ఏమొచ్చింది ఇప్పుడు? స్వేచ్ఛ, స్వతంత్రం. ఈరోజు నేను తెలియజేస్తున్నా, దేవుని నమ్మిన బిడ్డలకు స్వతంత్రం ఉంది. దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు స్వతంత్రం ఇచ్చినాడంట. దేవుడు నమ్ముతానే ఇచ్చినాడు, దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చినాడు. భారతదేశానికి దేవుడు స్వతంత్రం ఇచ్చినాడు. స్వతంత్రం ఇచ్చినాడని అర్ధరాత్రి నిలబడి బాటలు ఎత్తొద్దు. స్వతంత్రం వచ్చింది. పెళ్ళి అయితేనే, పెళ్లి కాకముందు అంతా ఊరిపేట తాగుతుంటాడు సిగరెట్, పుక్కు 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 అని. ఎక్కడ తాగుతాడు? ఊరిపేట. పెళ్ళి అయితే ఎక్కడ తాగుతాడు? ఇంటి మీద కుర్చేసుకొని కాలు మీద కాలు వేసుకొని పీకుతాడు. ఏం రా ఇన్నాళ్ళు ఆడు తాగుతాడు, ఇప్పుడు ఈడు తాగుతాడు అంటే పెళ్ళి ఇల్లంగా ఏమైంది? పెళ్ళి ఇల్లా అంటే నువ్వు పెళ్లి కోసము నువ్వు తాగట. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఎలా తాగుతున్నావు? ఇంట్లోనే అవసరం వచ్చి మా నాయన ముందే తాగుతా. భయం వచ్చింది? ఎన్నోసార్లు చెప్పిన ఈ మాట. ఓ రోజు నేను, మాది మట్టి మీద, లోపల ఇంట్లో కూర్చొని ప్రార్థన అయిపోయింది, కుటుంబ ప్రార్థన, అన్నం తింటా ఉన్నా. మట్టి మీద చిన్నది, పెద్దదేం కాదు, ఓ రకంగా ఉంది. బయట రోడ్లో, అక్కడ రోడ్లో నుండి మా ఇంట్లోకి సిగరెట్ వాసన వచ్చింది, పొగ. మా అమ్మ చెప్పినమ్మా, ఏంది మా పొగ వాసన వచ్చింది, సిగరెట్ వాసన, ఎక్కడ తాగుతున్నారు అమ్మా? బయటనైనా తాగుతుండేది. ఎవరు తాగుతారు అంటే మీ నాయనే. మా నాయన తాగడు పాపం. మా నాయనకి ఎవరైనా రైతులు అంటే బలిష్టం మా నాయనకు. వాళ్ళు అయ్యా అంటాడు, ఇంకా నా మాదిరే. రైతులు ఏదైనా, ఇదిగో మీ పిల్లాన్ని కొట్టుకుంటే కొడతాడు మా నాయన. నీ కొడుకుని కొట్టుకుంటే రైతులు మా కొడుకులను కొడతాడు. అట్లటోడు మా నాయన. రైతులు అంటే అమితమైన ప్రేమ. పాత్రయ్యా ఇదిగో సిగరెట్ తీసుకోటి, నేను తీసుకున్నా, నీకు పట్టుంటే అయ్యా అదే అని లోపల పెట్టుకొని ఇంటికి వచ్చినాడు. ఆడ దాక్కోకుండా. మా అయ్య ఇచ్చినాడు సిగరెట్. ఏ భాగ్యమా అది? మీ అయ్య ఇచ్చినది ఎందుకు? క్యాన్సర్ వచ్చాక ఇచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? వానికి తెలియక క్యాన్సర్ వచ్చిందని, ఇదిగో నువ్వు తాగని చెప్పి, నేను తాగుతున్నా, నువ్వు తాగు నాశనంగా అని చెప్పి ఇచ్చినాడు. మా నాయన అనుకున్నాడు, అయ్యా రైతు అయ్యే పెద్ద సిగరెట్ పాపం. ఇంకా మా నాయన తిన్నాడు, బయటిపోయినాడు, సిగరెట్ తాగుతున్నాడు. రిలాక్స్, నువ్వు తాగుతులే అని నేను తినేది వదిలిపెట్టి మా నాయన దగ్గర పోయినా. ఏం చేస్తాడు? నాయనా నాకు ఒక సిగరెట్, నేను తాగుతాను, నాకు లైసెన్స్ వచ్చిందని. అప్పుడు ఇంకా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. అవే నాకు ఒక సిగరెట్ నేను తాగుతాను నీతో పడేనా. మా నాయన ఏమన్నాడంటే, రే నేను కొనుక్కొని తాగుతున్నారా? వాళ్ళ ఇచ్చితే చెప్పలే, కొనుక్కొని తాగుతున్నా, నీకు చేత అయితే నువ్వు కొనుక్కొని తాగు, అంటే నేను చెడిపోయినా నువ్వు చెడిపో. ఏమంట? నేను చెడిపోయినా నువ్వు చెడిపో. ఇంకా మాటకి ఏమనలే నేను. నువ్వు తాగుదురా, నువ్వు తెచ్చుకోపో శాతం అయితే నెలకు నీ ఇంట్లోకి మట్టోసనం పోయి చేయి కడుక్కొని ఇంకా పండుకుంది. ఇంకా అన్నం తినలే. పొద్దున లేచి తెల్లగా 4కి లేచాడు మా నాయన. 4కు లేచి కక్కి బాత్రూంలో ఆకుని కక్కి బాగా ఫ్రెష్ అప్ అయి తెల్లని పంచ, తెల్లని ఎంగేసుకొని, తెల్ల టవా వేసుకొని బాగా అప్పుడు 4:30కే బస్ స్టాండ్కి పోతాడు. ఏదో పని ఉన్నట్లా రోజు అంతే. 4:30 పోయి ఇంకా 5-6 మంది ఫ్రెండ్షిప్ పెట్టుకొని కాఫీలో టీలు తాగుతాడు. వాళ్ళతో చెప్పినాడు, నా కొడుకు నాకు ఒక సిగరెట్ అన్నాడు. ఈరోజు ఇన్నాళ్ళు అడగలే, ఏం చేసినావు పత్రయ్య అంటే, ఏం లే, నువ్వు ఇచ్చిన సిగరెట్ తీసుకుపోయి నేను ఈడ దాక్కోకుండా ఇంటికా తాగినా. నైనా చెడిపోతున్నావు అని చెప్పలేక నాకు ఒక సిగరెట్ నైనా అన్నాడు. అంటే నా కొడుకుగా చెడిపోవాలనే కదా నా మాదిరి. ఇంకా దాగా మా వాడు మంచిగా కొట్టినాడు నా గురించి, కొట్టని తప్పులు గట్టి కదా. మా వాడు మంచి నైనా నువ్వు తాగొద్దు అని చెప్పలేక నాకు ఒక సిగరెట్ నైనా అన్నాడు. ఇప్పుడు నుండి నేను తాగాను. మా వాడు ఇంత అడిగినాడు. వాడు ఎప్పుడు మా నాయన్ను 50 ఏళ్ళైనా మా ఎన్నోళ్ళు, 60 ఏళ్ళైనా మా ఎన్నోళ్ళు ఎదురు చెప్పినట్లు కాదు మా ఆయనకు. నేను ఒక్కనే ఎదురు మాట్లాడేది.
మా నాయన చూస్తే భయం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, బస్ స్టాండ్లో కనపడినాను అనుకో, మా నాయన యారైనా బస్ స్టాండ్లో కనపడినా అనుకో, ఆరున్నా అనుకో, ఆ సందులో పడి ఈ సందులో పడి ఇంటికాడికి చేరుకునేటోడిని. చూస్తే తంతాడేమని భయం. నిజంగా మా తల్లిదండ్రులు అంటే అంత భయం మాకు. 7 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, ఎప్పటికీ భయపడే వాళ్ళమే. మా నాయన చనిపోయేంత వరకు మా ఆయన వాళ్ళు భయపడినారు, నేను కూడా భయపడుతూనే ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాయన ఫ్రెండ్షిప్ చెప్పుకున్నాడు. ఉదయాన్నే నేను అట్లా పోతుంటే, రే కరారా నువ్వు అన్నాడు ఒక ఆయన. ఏమయ్యా చెప్పన్నా. మీ నాయన సిగరెట్ అడిగినట్టు కుదరబ్బా, సిగరెట్ అంత లేవు, నువ్వు సిగరెట్ అడిగినావా అన్నాడు. అవునయ్యా అడిగినా. మా నాయన తాగుతుంటే మాకు బాధ కదయ్యా. అవురా, మీ నాయన కూడా బాధపడినారు. ఆమె మీ నాయన కూడా బాధపడినాడు. ఇంకా తాగాడంటారా మీ నాయన. చివరి దశలో నాతోనే బాప్తిజం ఇప్పించుకున్నాడు మా నాయన. దేవునికి మహిమ కలుగును గాక. మా అన్నోళ్ళు వేరే వాళ్ళు తిప్పాలంటే నేనెందుకు, నా కొడుకుతోనే బాప్తిజం ఇప్పించుకుంటా. గర్వం అండి, ఇది గర్వకారణం ఇది, అవునా కదా? నా కొడుకే బాప్తిజం ఇలా ఎవరు ఎందుకు ఇచ్చారు? నా కొడుకు పాస్టర్, నా కొడుకుతోనే తీసుకున్నాను. ఏ పాస్టర్తో తీసుకోరని చెప్పి నాతో తీసుకున్నాను. నాయన నీ పాపంలో క్షమించబడిన నువ్వు ఒప్పుకుంటున్నావు? ఈ చేద్దాం, ఒప్పుకుంటున్నాను. నువ్వు చేసే ప్రతి పాపం నువ్వు ఒప్పుకుంటున్నాను నాయన. నీ పాపంలో ఇప్పుడు ఏసై రక్తంతో కడుగుతున్నాడు ఏసై అని చెప్పి అప్పుడు నేను ముంచుడ బాప్తిజం ఇచ్చినాక మరుసటి రోజు బల్లాంటి తెలుదు మన ఆయనకు. చర్చికి పోయేటోడే కానీ బల్లాంటి తెలుదు. కానీ అప్పుడు బల్ల తీసుకున్నాడు. మరుసటి రోజు క్రీస్తునందు నిద్రించినాడు. ఈరోజు ప్రభు దగ్గర మా తల్లిదండ్రులు ఉన్నారండి. వాళ్ళు నిజంగా వాళ్ళకు లోబడినా. ఈరోజు మీరందరూ లోబడుతున్నారా? మీరందరూ నిజంగా మా అమ్మ మా నాయన చనిపోయేంత వరకు మేము భయపడినట్టుళ్ళమే. మీరు భయపడుతున్నారా? భయపడలేదు. భయపడేది నేర్చుకోండి. మీ అమ్మ మీ నాయన భయపడితే నువ్వు దేవునికి భయపడినట్లే. బాజులో ముచ్చినాడా ఏంది నీ కథ అంటాం. రేపొద్దున నిన్ను కూడా నీ పిల్లలు అదే కొలతో కొలుస్తారు. జాగ్రత్త. ఇప్పుడు అందుకనే ఏమంటున్నాడు, స్వాతంత్రం దేవుడు ఇచ్చినాడు. ఏమి ఇస్తున్నాడంట? మీకేమి ఇచ్చినాడంట? స్వతంత్రం ఇచ్చినాడు దేవుడు. ఎందుకు? యేసయ్యను ఆరాధించడానికి. ఆమేన్. యేసయ్యను ఆరాధించండి. మనం చదువుకున్నాం కదా 37వ తేదీన. ఏముందో చూద్దాం. ఏం తొందర తీసి పెట్టుకోండి వెక్క, రెడీగా ఉంటాడులే. ఇంకా ఎట్లా చెప్తాడు ఈ మాట? చదివిచ్చినాడు, ఇంకా తీర్చామని రెడీ పెట్టుకుంది. ఇంకా చదువున్నా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమే పలుకు, అబద్ధం పలుకోవద్దు. జాగ్రత్త. ఏమంటాడు? అబద్ధం పలుకోవద్దు, నోరు పడిపోతుంది. ఏం పడిపోతుందంట? శిరోమణమ్మా ఏం పడిపోతుందంట? చూస్తా ఉంటాడు దేవుడు. చూసి బైబిల్ ఒక మాటది, ఎన్నిసార్లు గద్దించినా వాడు లోపడకపోతే హఠాత్తుగా వాడు దీవెనలు పొందుతాడని ఇంతనైనా మరణమే. అది ఏమంట శిరోమణమ్మ? హఠాత్తుగా అంట. ఎప్పుడన్నా అనుకున్నారా? అమెరికా ప్రాంతంలో అక్కడ కోట్లు డబ్బు ఉన్నట్టు అంతా విరవి డాన్సులు వేసుకుంటూ సినిమాలు వేసుకుంటూ విరవిగినారు. నేను వాళ్ళ పండలేదా? మళ్ళీ పండలేదంటావే. పండింది. వాళ్ళందరూ ఏమైపోయినారు? లేదు. ఇప్పటికి ఆస్తులన్నీ అంతస్తులన్నీ కుప్పకూలిపోయి యేసయ్య కాల్చేసి బూడిది చేసినాడు. సొదొమ గొమొర్ర పట్టణాన్ని చేసినట్ల ఈరోజు మనలను కూడా ఏ మాత్రము లోబడకపోతే మనము కూడా అంతే శిక్షకు పాత్రమే. హల్లెలూయా. ఏమంట? యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశంలో నివసించి సత్యమే పలుకు. కోర్టులో అంతా సత్యమే పలుకుతా, అబద్ధం చెప్పమన్నా చెప్పను. ఏమంట? అంతా సత్యమే, అంతా అబద్ధమే అని అంట. అంతా అబద్ధం, సత్యమే చెప్తా. సత్యం అని పేరు పెట్టుకుంటారు. అన్ని అసత్యమైన మాటలు మాట్లాడుతుంటారు. ఏమంట? సత్యం. ఏం పేరు నీ పేరు? సత్యం అంటే సత్యమే ఉండేవాళ్ళు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? సత్యం అంటే దేవుని మాటలు. ఆమేన్. సత్యం అంటే ఏంటంట? సత్యం అంటే దేవుని మాటలే సత్యం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నామా? మనం పేరుకు తగ్గట్టుగా ఉన్నామా? దేవునికి లోబడుతున్నామా? మన తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు. ఏం పేరుక? నీ మంచి పేరు ఏదో చెప్పు. నీ పేరు ఏందో?
భారతి లేదు బైబిల్లో. నీ పేరు ఉందా బైబిల్లో? లేదు. నీది ఇంకా నీదే నాదే మరి అమ్మ కదా. ఈరోజు మీ పేర్లని బైబిల్లో పేర్లు నాకు పెట్టినారు మా అమ్మ అనేటువంటి చేయత్తాను చూసి. శోభ రిబ్బకమ్మ పెట్టే కదా నేను ఎక్కడమ్మో నువ్వు అక్కడికి ఏది మళ్ళా బాధ చేసేప్పుడు పెట్టినాం కదా. ఆమె దించండి. మీ పేరుకు తగ్గట్టుగా ఏం చేయాలా? గీసుకుందాం రా గెర్రా, ఆడదాం రా కబడి, కొట్లాడదాం రా ముందుకు. ప్రభు బిడ్డలం మనము. ఏమంట? ప్రభు బిడ్డలం. ఆనకు నీ పేరు ఏం పేరు ముందు? ఇప్పుడు మార్చబడినాడు, ప్రభు బిడ్డగా మార్చ. ఇప్పుడు దేవుని మాట ఏంటి? అన్ని మేలులే అంట. ఏమంట? కింద వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. సంగమా దేవుని మాటను, దేశమా దేవుని మాటను, నీ హృదయ వాంఛలు జరిగింది చెప్పుతాం, జరగబోయి చెప్పుతాం. జరిగింది చెప్పుతాం, జరగబోయి చెప్పుతాం అంటే వాడు ఏదో జోలేసుకోమనేది పొట్ట కోసం వచ్చింటాడు. ఎందుకు? నింపుకోవడానికి వచ్చింటాడు. జరిగింది చెప్పుతాం, జరగబోయి చెప్తాం. ఎందుకు జరిగింది చెప్తాడంట? అక్క నువ్వే ఏం చెప్పాలి నీకు? జరిగింది, జరగబోయేది. జరిగింది చెప్తా. నీ భర్తను కత్తి తీసుకొని పొరిచినావు అక్క అంటే ఊరుకుంటుందా? పొరిచింటది ఊరుకుంటుందా? యా ఊరినిది? ఎట్లొచ్చినట్ల పోతావా లేదా అంటే సత్యం మాట్లాడితే అక్క 4 విద్యలు కడతావు అక్క, నువ్వు 4 కార్లు కొంటావు అక్క, నువ్వు మీ భర్తకు 4 లారీలు వచ్చాయిక్క. చెప్పు ఇంకా చెప్పు. బీరువాలో తీసుకొచ్చి 5,000 కట్ట పుట్ట కలిస్తుంది. ఎవరికి? జ్యోతిష్కునికి. ఆ చిలుక జ్యోతిష్కునికి 5,000 ఇచ్చాని భర్త వచ్చాడు. 5,000కి ఏదో టెండర్ వేసింటాడు, మా అన్నకి ఇద్దాం అని. 5,000 చూచి లేదు. ఏదే 5,000 అంటే ఇంకేడింది. ఏం తమాషా చేస్తున్నావా? కోపం తమ్మది. తమాషా చేస్తావు, నాకే తెలుసు. ఏంది ఇట్లా అంటుంది? నేనేమన్నా చేసినానా? నేనేమన్నా చేసిన? ఇక ఆనంగా కొన్ని రోజులున్నాక నేనే వాడుకునేలే. ఏమంట? నేనే వాడుకునేలే. వాడు 4 లారీలు తెచ్చాడు, 4 బండ్లు తెచ్చాడు, 4 కార్లు తెచ్చాడు. రేపు పుడుకలు ఇచ్చిన యా కారు తేలేదు, మనం యా లారీ తేలే. తిక్కదానా ఎట్లా మోసపోయినావే నువ్వు? అయిపోయా. ఆ రోజు చెప్పింటే హల్లెలూయా. దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది. ఏమంట? నీ కోరిక చిట్టింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలము చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏమంట? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తెలుసు. యెహోవాను బట్టి ఏం చేయాలంట? సంతోషించు. అప్పుడు నీ హృదయ వాంఛలను. ఇప్పుడు మనం ఎవరమండి? దేవుని ప్రజలము. ముగిద్దాం. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవా దేవుడిని తెలుసుకునండి, ఆయనే మనను పుట్టించను, మనము ఆయన వారము. ఆమేన్. మనమందరం ఎవరంట? మనల్ని పుట్టించినది ఎవరు? నిన్ను పుట్టించినది ఎవరక్క? అట్లా చెప్తావు నువ్వు దేవుడని. మా అమ్మ మా నాయన చెప్తావు. మనల్ని పుట్టించేది లత, నేను ఎవరు పుట్టించాను? ఇదే నేను చెప్పినా చెప్తున్నాలే. లేదంటే మా అమ్మ వద్దు అడలే బాబు కనపడలే. హల్లెలూయా. ఎలీసా, ఈయన ఎలీసా, నేను ఎవరు పుట్టించినారు? మీ అమ్మ పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు? మీ నాయన పేరు? దేవసాయ. ఎంత మంచి పేర్లు, గొప్ప పేర్లు. నీ పేరు? ఎలీసా. వెరీ గుడ్. ఎవరు పుట్టించారు నిన్ను?
ఎవరంట? దేవుడు. ఆమె గిట్టి చెప్పు, నేను కొడతానని నేను వచ్చి నిన్ను ఎట్లా ఉండాలి? అట్లే సురుగ్గా ఉండాలి, అట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కిష్టుపాడంట ఎలీసాది కోయిలకుంట్ల దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోయిలకుంట్ల దగ్గర కిష్టుపాడు తెలుసా ఎవరికైనా? ఆయనది ఊరిది బయటవే చూడట్లా నమ్మకం. హల్లెలూయా. మంచి పాటలు పాడతాడు బాగా, అన్ని పాత పాటలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనమందరము దేవుని ప్రజలము, దేశమంతా దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఒకటో పేతురు పత్రిక, ముందుకెళ్దాం తొందరగా. ఒకటో పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఒకటో పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనారు. ఆమేన్. ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. మీరందరూ దేవుని బిడ్డలు, మీరు దేవుని సొత్తు. సంఘమా, దేశమా, మీరు దేవుని సొత్తు, దేవుని ప్రజలు, దేవుని సొత్తు. ఎంతటి మాటలండి. ఆమేన్. అంతేకాదు, ముందుకెళ్దాం. 27వ కీర్తన, 27వ కీర్తన 29 చూడండి. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేశానికి సమాధానము చేసి దేవుడు ఆశీర్వదించును గాక. సంఘానికి సమాధానము చేసి సంఘాన్ని దీవించును గాక. కుటుంబాలను ఆశీర్వదించి ఆ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఈ రోజు వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు ఏం చేయాలంట? ఇస్తాడా? నమ్మల్లా. ఆమేన్. ఏం చేయాలా? నమ్మల్లా. హఠాట్ ప్రసంగం ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఈరోజు ఏం ప్రసంగం ఇది? హఠాట్, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది ఎప్పటికీ నేను ఎక్కువ దేవుని దగ్గర ఇట్లనే మాట్లాడేది. ఉదయకాలం పొద్దున కూర్చుంటానే అవి కూడా ఇట్లా బైబిల్ తీసి ఊరికి ఎట్లా మాట్లాడతాంట. దేవుడు నింపుతాడు, నోట్లోనే ఆయన బూరగా వాడుకుంటాడు. హృదయంలో నింపుతాడు, నోటిని బూరగా వాడుకుంటాడు. నిమిత్త మాత్రమే నేను అయ్యా నాకే చెప్పా, అయ్యా నాకే చెప్పా, గుచ్చి గుచ్చి చెప్పా, అయ్యే చెప్పలే. దేవుడే మాట్లాడినది. నేను ప్రసంగం అయితే వేరేది, నేను ఇంటికాడ వచ్చింది. లాస్ట్ 2 పాటలు పాడేటప్పుడు నాకు నచ్చలే. ఈరోజు ఏం ప్రసంగం మాట్లాడుతావు నాయన నువ్వు? పోయిన ఆదివారం రికార్డు కూడా చేయలే, ఈరోజు కూడా చేయకూడదు అనుకున్నా. కానీ మాట్లాడాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడు, నాలో నింపినాడు, మాట్లాడుతున్నాడు, మీ హృదయంలో నింపుతున్నాడు. ఆమేన్. మీ హృదయంలో కూడా నింపుతున్నాడు. ఈ మాటలు మాకే అని వాళ్ళు తప్పట్లు కొట్టండి గట్టిగా చూద్దాం. నాకు కూడా ఇవి. ఆమేన్. ఇవి మాటలు నాకు కూడా కా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలన్నీ దీవించబడును గాక, మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడును గాక, మన సంఘము దీవించబడును గాక. అపవాదిని యేసు నామములో వారిని పారగొడుతున్నాను. ఆమేన్. చీకటి శక్తులని పారగొడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 78వ కీర్తన, 78వ కీర్తన 78వ కీర్తన 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలకు తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని అరణ్యంలో నడిపించను. ఆమేన్. అయితే గొర్రెలను ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. చూడండి, గొర్రెల కాపరి గొర్రెలు తోలుకుపోతాడే. గొర్రెల కాపరి ఏం చేశాడు? గొర్రెలు పోతా ఉన్నాయి. ఒక ఆయమ్మ ఎదురైంది. అక్క బాగుండావా, ఎట్లుండారు మీ పిల్లలు, ఏం తిన్నావు, ఏం తాగినావు అని అడుగుతా ఉంటే ఈ గొర్రెలన్నీ ఏమైపోతాయి? ఉంటాయా? ఈ ఒక్క గొర్రె లేదు. ఆ చెట్టుది ఆ తోటలో పోయి ఆడ తింటండి, ఈ తోటలో పోయి ఇవి తింటండే, ఆ తోటలో తింటాయి. తన్నలు తినేది ఎవరొక్క ఇప్పుడు
ఎవరు? అక్క బాగుండవు భార్యకి అక్క ఎట్లా వాడింటే గొర్రెల కాపరి గొర్రెలు మేపును. ఆమేన్. గొర్రెల కాపరి ఏం చెప్తాడంట? మన కాపరి ఏం కాపరి? అక్క బాగుండవా, అన్న బాగున్నాడు, నిన్ను నన్ను ఆయన పోషించే దేవుడు, కాపాడేది యెహోవా నా కాపరి. ఏం కాపరి అంట? యెహోవా మంచి కాపరి, యెహోవా ఆత్మల కాపరి. ఏం కాపరి అంట? ఆత్మల కాపరి అంట, మంచి కాపరి అంట, గొప్ప కాపరి అంట, ప్రధాన కాపరి అంట. ఏం కాపరి అంట? ప్రధాన. అంటే ఆయనకి మించిన కాపరి మరొకరు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకేమన్నాడు? ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. అరణ్యములో ఎక్కడ నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను? ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది. అరణ్యంలో ఏమున్నాయి? నిమ్మ చెట్లు, జామ చెట్లు, శీన చెట్లు, అరటిపండ్ల చెట్లు, యాపిల్ చెట్లు ఉన్నాయా? కంప చెట్లు ఉన్నాయి. గీసుకుంటే కంపే, రాసుకుంటే కంపే. కంప కంపు ముద్దు పెట్టుకొని కంప చెట్టు పోయి అబ్బా ఎంత అందంగా ఉంది రా చెట్టు. మలిచినప్పుడు ఆ చెట్టు ఎట్లుంటుంది? లాజరు మీ ఇంటి ముందర మెలిచింది అనుకో, ఎంత పచ్చగా ఉంటుందో. దాని కంపు ఉండదు, ఏముండదు. పెరుగుతుంది అనుకో పెన్నం పోయి ఉన్నది ఉన్నిచ్చింది భార్య. భర్త మాటిని పాపం ఏం చేస్తావు? భర్త మంచోడని మంచి చెట్టుని ఉన్నీలు వెంటనే లోబడింది భార్య పాపం. అది పెరిగింది పెరిగింది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది, ఇటు పెరుగుతోంది అటు పెరుగుతుంది. వాళ్ళ వాళ్ళు అక్కడ పోకోకుండా ఇక్కడ అక్కడ పోకోకుండా అది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది. పోదామనుకుంటే ఇట్లా పోతే బండ సర్రని మేనుకో సర్రని రాసుకుంటుంది. అది అక్కడ పోయేటోళ్ళు తిట్టుకోవడమే, ఇక్కడ పోయేటోళ్ళు తిట్టుకోవడమే. మంచి చెట్టు అయితే కదా, తిట్టుకొని తిట్టుకొని లాస్ట్గా తిట్టుకొని తిట్టుకొని భార్య చెప్తుంది, చెప్పుతే వింటావా? మీ అన్నే పోతున్నాడు అక్కడ కోసుకుంది రక్తం ఎంత కడతాను చూడు. నువ్వు చెప్పుతే వింటావా? నాకు తెలుదులే ఆ రోజు, ఇది నాకు తెలుదులే ఆ రోజు. అది మంచి చెట్టు అనుకునేలే. ఏ చెట్టు? మంచి చెట్టు అనుకునేలే. ఇప్పుడు ఎక్కడ కొట్టేయాలి అది? అప్పుడు ఊరికి ఇట్లా పెరిగితే పోయేది. అది ఇప్పుడు ఏం చేయాలా? కొడవాళ్ళు తేవాలా, గొడ్లు తేవాలా. అది మానైపోయింది. కొట్టి 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 మనం కూడా మొద్దు కోరినాం. ఏమైనా మనం కూడా మొద్దు కోరినాం, కొట్టి కొట్టి కదా. ఈరోజు దేవుడు మంచి కాపరి. నీకు, నీ సంఘానికి, నీ కుటుంబానికి దేవుడు మంచి కాపరి. హల్లెలూయా, హల్లెలూయా కదా. అలా చూద్దాం చివరి మాట, 1 పేతురు పత్రిక చివరి మాట చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు పత్రిక. ఈరోజు ఒక ఆయన వచ్చానే, ఈరోజు నేను ఆదివారమే మర్చిపోయిందంట, ఈరోజు ఆదివారమే కానట్లుందంట. దానమే చెప్తుంది పాపం, ఈరోజు ఆదివారమే కాదండి. నేను అదేమాటన్నా ఇంట్లో, ఈరోజు ఆదివారం అన్నట్లే లేదే నాకన్నా ఇంటికాడ. అవు నేను ఆదివారమే కాదన్నా ఇంటికాడ కూడా లేకపోతే కదా 4 గంటలకి లేచి కూర్చున్నా. ఈరోజు ఆదివారమా ఏంటిబ్బా, ఆదివారమా ఇట్లా. నేను లేచి ప్రార్థన చేసుకుంటుంటే గల్ల 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 శబ్దం వచ్చింది నా దగ్గర. నేను అన్నా బుడుకన ఎవరో తట్టుకోని ఆమె నన్ను చూచే వీడు కొడుకు ఏమిరంటే పలకలే, ఏమిరంటే పలకలే, ఏమిరంటే చెప్పురా అంటే పలకలే. చెప్పు నాయనా ఏమంటే, ఈరోజు మేము స్కూల్కి వెళ్ళలేదు అనే. అంటే స్కూల్ పోవడానికి ఇప్పుడు ఉంటే రెడీ కావాలంట 4కే. పండుకోవాలి, నేను స్నానం చేసినాక నేను లేపుతా పోవాల. అప్పుడు చెప్పిన మాటకు లోబడి పండుకున్నాడు. మళ్ళా స్నానం చేసినాక పోనైనా నువ్వు లేకపో స్నానం చేయకపోని పంపించి. అప్పటి వరకు నేను ఆదివారం అనుకోలేదు, ఏ రోజో అనుకున్నా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని ఆరాధించే రోజు ఈరోజు, దేవుని స్తుతించే రోజు ఈరోజు, దేవుని మహిమపరిచే రోజు, దేవుని కొనియాడే రోజు. ఆమేన్. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి
క్రీస్తు రక్తం చేత విమోచించబడినని మీరు ఎరుగుదురు. ఎవరు రక్తం చేత కడగబడినారకంటే అక్క మనం అందరము? మేము బాప్తిజం తీసుకునే వాళ్ళ కృషి అవుతుంది. కొట్టని తప్పులు గట్టిగా. మీరందరూ యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు, మీరందరికీ దేవుని బ్లెస్సింగ్స్ వచ్చును గాక, మీకు ఆశీర్వాదాలు వచ్చును గాక, మీ కుటుంబాలు బలపరచును గాక, మీ సంఘాలు క్రీస్తులో ఇంకా బలంగా కట్టబడును గాక. గొర్రె పిల్ల రక్తంతో మీరందరూ ఏం చేశారంట? మీ వస్త్రాలన్నీ కడగబడినాయి. మీ పాపాలన్నీ యా వస్త్రాలు? పట్టు చీర కట్టుకొని వచ్చింది అనుకో మరి అమ్మ, ఏ చీర? పట్టు చీర కట్టుకొని చర్చకు వచ్చింది. తాగుతా టీ బుడుగ్గన ఆనోకు మింద పోసినాడు. ఆనోకు ఏం చేసినాడు? సారిక్క క్షమించక్క, సారిక్క కనపడలే కన్ను, నీకు కనపడలే కన్ను అక్క, సారిక్క అరసొద్దుక్క అందరు అరసొద్దుక్క, మళ్ళీ అరసొద్దు బుద్ధిలే. నిన్ననే మా భర్త షాపులో 5,500 రూపాయలు పెట్టి తెచ్చినాను అక్క, నేను ఇచ్చాను. అచ్చులు పోయిన డబ్బు ఉంది ఇక్క నా దగ్గర, ఒక అరసొద్దు ఒక్క ఇట్టే అంటాడు అనవకంగా. అచ్చులు పోయిన డబ్బు ఒక లేకపోయినా అప్పు తీసుకొచ్చా, అయ్యి తెప్పించలేక. ఒక భయపడద్దు ఒక అక్క. మళ్ళా ఆదివారం వచ్చి ఇంటికాడికి పోయి ఇది ఒక 5,500. ఎవరు చెప్పొద్దు నాకు ఇచ్చినట్ట. చీరని ఇవ్వచ్చు కదా అన్నకు పాపం. 5,500 తీసుకుంటివి, మళ్ళా తీసుకురా అయినా ఒకటి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. నగడానికే ఊరికి ఉత్త వాక్యం చెప్తుంటే మీకు ఎట్లుంటుంది? నగడానికే. అరే కొన్ని చూసుకో, నీకు టెండర్ పెట్టింది. హల్లెలూయా. ఇలా నైనా 5,500 కొనివా? కొనిస్తాడా? నువ్వు కొనిస్తావా? మంచిది. కొనిండు కొని నైనా రైతురా వాక్యంలో చెప్పడం ద్వారా వచ్చే నీకు చెప్పేది నాకేమిచ్చావు? హల్లెలూయా. అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి రక్తంతో కడగబడాలంట? మనము యేసయ్య రక్తంతో. ఆ గొర్రె పిల్ల రక్తముతో మన పాపాలన్నీ కడుక్కొని మనము పరిశుద్ధులముగా నీతిమంతులముగా దేవుడి మాటలు ఆశించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.